పిఎంఓ నుంచి సీఎంఓ దాకా, కేంద్ర సంస్థల నుంచి ప్రభుత్వ సంస్థల దాకా, రాజకీయ పార్టీల నుంచి సినీ సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ తమ సమాచారాన్ని జనాల్లోకి ఒక వ్యక్తి ద్వారా చేరవేస్తారు. సోషల్ మీడియా కన్నా అత్యంత వేగంగా ప్రజలకు సమాచారాన్ని పంపిస్తారు. ఇందుకు ఎవరు ఆ వ్యక్తి అని అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రపంచం విస్తరిస్తోంది. ప్రభుత్వాలకు, వీఐపీలకు ప్రజలతో నేరుగా మమేకమవ్వడం అంత సులభమైన విషయం కాదు. ఈ గ్యాప్ ని పూడ్చి ప్రజలకు సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. వీరినే పిఆర్ఓలు అంటారు. పిఎంఓ, సీఎంఓ ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకొని ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఆసుపత్రులు, రాజకీయ పార్టీలు, సినీ రాజకీయ నాయకులకు వ్యక్తిగతంగా పిఆర్ఓలు పనిచేస్తుంటారు. ఒకప్పుడు పిఆర్ఓలు చాలా తక్కువగా ఉన్నా ప్రస్తుతం వీరికి హై డిమాండ్ ఏర్పడింది. గత దశాబ్ద కాలంగా వీరి పాత్ర కూడా పెరిగింది. రైల్వేస్లో పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అని ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. కంప్లీట్గా సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే మిగతా జోన్స్లో కూడా ఇలానే పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెయిన్లీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ రోల్ వచ్చేసి మీడియాకు సంబంధించిన విషయాల్ని హ్యాండిల్ చేయడం. అంటే సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వీటికి సంబంధించి రైల్వే తరఫున ఏదైతే ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా ప్రజలకు చేరవేయాలో అలాంటి ఇన్ఫర్మేషన్ని ఈ 3 డిఫరెంట్ మీడియా ద్వారా పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము షేర్ చేస్తూ ఉంటాము. అలాగే మీడియాలో ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఏదైనా అంశాలను లేవనెత్తినా అవన్నీ కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళి వాటికి సంబంధించిన అంటే ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలి, ఎలా తీసుకెళ్లాలన్నది ఇలా ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ రోల్ వచ్చేసి మీడియాని హ్యాండిల్ చేయడం. సో దీనికి సంబంధించి ప్రతి జోన్కి అంటే ప్రతి రైల్వే జోన్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వే లాగే మిగతా జోన్స్లో కూడా చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఉంటారు. ఆ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కింద హోల్ టీమ్ ఉంటుంది. పిఆర్ టీమ్ ఆఫీసర్స్ ఉంటారు, పిఆర్ఓస్, సీనియర్ పిఆర్ఓస్ ఉంటారు. అలాగే మిగతా కంప్లీట్ టీమ్ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, మినిస్టీరియల్ స్టాఫ్ ఉంటారు, క్లర్క్స్ ఉంటారు. అలాగే మీడియాకు సంబంధించి చాలా అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఇలాంటి చోట అంటే చాలా డిజైన్ చేసి కంటెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది, వీడియోస్ కూడా ఉంటుంది ఇవ్వడం. సో దీనికి సంబంధించి ఫుల్ కెమెరా టీం ఉంటుంది, డిజైన్ టీం ఉంటుంది. సో ఓవరాల్గా డే టు డేలో రైల్వేకి సంబంధించిన అంశాలని అంటే త్రూ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇవ్వడమా, లేదంటే సోషల్ మీడియాలో అంటే వీడియో బైట్స్ కానీ రీల్స్ రూపంలో పెట్టడమా, లేదంటే క్రియేటివ్స్ అలాంటివి డిజైన్ చేసి ఆ ఇన్ఫర్మేటివ్ బ్రోచర్స్ వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యాలయంలో వీరి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీడియాకు సమాచారం అందించి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో వీరిదే కీలక పాత్ర. సరైన సమయంలో సమాచారం మీడియాకు ఇవ్వకపోయినా అది ప్రజలకు చేరడంలో ఆలస్యమైనా ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపిస్తుందంటే వీరి పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో ప్రతి శాఖకు ఒక పిఆర్ఓ ఉంటారు. గత 17 సంవత్సరాలుగా సమాచార ప్రజా సంబంధాల శాఖలో ప్రజా సంబంధాల అధికారిగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాను. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్నాను. ప్రపంచం కుగ్రామంగా మారి మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరైన సమాచారం అందించడంలో ప్రజా సంబంధాల విభాగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వాలకు, సంస్థలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా స్పందనను ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ తెలియజేయడంతో పాటు సరైన ధృవీకృత అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు వెళ్లడంలో, ప్రభుత్వ పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు తెలిసేలా వారు సద్వినియోగం చేయడంలో కూడా ప్రజా సంబంధాల విభాగం ఎంతో కృషి చేస్తూ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సంస్థకు కూడా ప్రజా సంబంధాల విభాగం అత్యంత అవసరం. ఇప్పుడు అంటే గతం కంటే ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మనం అధికారిక సమాచారం ఇవ్వకపోతే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దాన్ని నమ్మే ఆస్కారం కూడా ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు మనం వేగంగా సరైన ధృవీకృత సమాచారాన్ని అందించడంలో ప్రజా సంబంధాల విభాగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందులో సంస్థ కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతూ ఉంటే కూడా దాన్ని ప్రజా సంబంధాల విభాగం కానీ పిఆర్ఓలు కానీ వాటిని
గుర్తిస్తూ ఒకవేళ తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉన్నట్టు గమనిస్తే దానికి రిజైండర్ ద్వారా దాన్ని ప్రజలకు వాస్తవ సమాచారం తెలియజేసేలా కూడా పిఆర్ఓలు వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగి సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉండడం వల్ల కూడా ఇంకా పిఆర్ పాత్ర అనేది చాలా పెరిగింది. ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా పిఆర్ఓలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. చైతన్య, నారాయణ లాంటి పెద్ద కళాశాలలతో పాటు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి కూడా పిఆర్ఓలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. డిగ్రీ చదివి జర్నలిజం చేసిన వారికి మొదటి ప్రాధాన్యతగా అధిక వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో సైతం పిఆర్ఓల పాత్ర చాలా కీలకం. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఇలా అన్ని పార్టీలకు పిఆర్ఓలుంటారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని మీడియాకు సమాచారం అందించి పార్టీల అభివృద్ధికి కృషి చేస్తారు. పౌర సంబంధాల శాఖ అనేది చాలా కీలకమైన అంశం. నీకు అటు రాజకీయ పార్టీ కానీ, వ్యాపార సంస్థ కానీ, ఇతర ఇంక ఏ సంస్థ అయినా ప్రజలకు వినియోగదారులే కావచ్చు, ప్రజలే కావచ్చు, వారికి సంస్థకు మధ్యలో పిఆర్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. అది పొలిటికల్ పార్టీ అయినా, ప్రభుత్వమైనా, అటు వ్యాపార సంస్థ అయినా ఏదైనా సక్సెస్ కావాలని చెప్పంటే పిఆర్ అనేది అత్యంత కీలకమైన అంశం. అది పిఆర్ఓ అనే అతను బాగా పనిచేస్తే ఆ వ్యక్తి కానీ, ఆ సంస్థ కానీ ఇమేజ్ పెరుగుతుంది. ఆ ప్రజలతో సంబంధాలు కనుక కరెక్ట్ లేకపోతే ఏ సంస్థ అయినా దెబ్బతింటుంది. అందుకు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. పిఆర్ మెయింటైన్ చేసి సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ పార్టీకి వచ్చినప్పుడు మాత్రం పిఆర్ అనేది చాలా కీలకం. చిన్న మిస్టేక్ జరిగినా కూడా మొత్తం ఆ వ్యవస్థ మీదే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. గతంలో మీకు చాలాసార్లు చూసినాం, చిన్న చిన్న వార్తలు మిస్టేక్ జరిగి మొత్తం ప్రభుత్వాలు ఎంత ఇబ్బంది పడ్డదో, పార్టీలు ఎంత ఇబ్బంది పడ్డదో కూడా మనం చాలాసార్లు చూసినాం. ప్రభుత్వానికి సంబంధించి కానీ, రాజకీయ పార్టీకి సంబంధించి కానీ, ఆ లీడర్లకు సంబంధించి కానీ పిఆర్ మెయింటైన్ చేసే అతను పాజిటివ్గా స్టోరీస్ ఇచ్చి పాజిటివ్గా వాళ్ళ మీద ప్రజల్లో ఇమేజ్ పెంచే కార్యక్రమాలు చేస్తే ఆ పార్టీ కానీ, ఆ వ్యక్తి కానీ ఇమేజ్ పెరుగుతుంది. పిఆర్ వ్యక్తి నిర్ణయించుకునేటప్పుడే ఆ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఆ వ్యక్తి కానీ చాలా కీలకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పిఆర్ఓ దగ్గర అనేక రహస్యాలు ఉంటాయి. ఆ పార్టీకి సంబంధించినవి కావచ్చు, వ్యక్తికి సంబంధించినవి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు. అతను ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత నమ్మకంగా పనిచేస్తే ఆ వ్యవస్థ కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ పార్టీ కానీ, ఆ ప్రభుత్వానికి కానీ, ఆ శాఖ కానీ మంచి పేరు వస్తుంది. ఏమాత్రం అతను కొంచెం ఆ వ్యవస్థ మీద కొంచెం నిరుత్సాహం చూపినా ఆ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. అందుకు పిఆర్ అనేది చాలా కీలకమైనది. మంచి వేతనంతో పాటు గౌరవం కూడా లభిస్తుండడంతో పిఆర్ఓ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువైంది.